మీరు ఒకవేళ 30+ అయ్యండి ఇంకా అన్‌హ్యాపీగా ఉంటే ఈ రీల్ మీకోసమే. మీరు 20స్ నుంచి 30స్‌కి ఎంత ఫాస్ట్‌గా వస్తారో 30స్ నుంచి 40స్‌కి, 40స్ నుంచి 50స్‌కి అంతే ఫాస్ట్‌గా వస్తారు. 50స్ తర్వాత మెల్లగా మీ బాడీ డిటోరియేట్ అవ్వటం స్టార్ట్ అవుతది. మీకు బోలెడు ఫిజికల్ ఛాలెంజెస్ వస్తాయి. మీ ఫ్రెండ్స్‌లో గూడా చాలామంది చనిపోతూ ఉంటారు. లేకపోతే మీకు రిలేషన్‌షిప్ పరంగా దూరం అవుతూ ఉంటారు. మీరు మొత్తానికి లోన్లీనెస్‌లోకి ఎంటర్ అవుతారు. ఒకరోజు పోతారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు లైఫ్‌లో చాలా పనులు చేయాలని అనుకుంటారు. అట్లనే ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ జీవించాలని అనుకుంటారు. కాకపోతే కాంప్రమైజ్ అయిపోతారు. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే మనం పోయిన రెండో రోజు మనం ఎవరికీ గుర్తుండం. మహా అయితే మనని ప్రేమించిన ఒకరిద్దరికి, మనకు అప్పిచ్చిన వాళ్ళకి తప్ప మనం ఎవ్వరికీ గుర్తుండం. ఏజ్ పెరిగే కొద్దీ రిగ్రెట్ అవుతారు. అరే నేను అప్పుడు ఆ పని చేసుంటే బాగుండేదని. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీకు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యండి. అవతల వాళ్ళ గురించి ఆలోచించకండి. మీరు హ్యాపీగా ఉండటానికి ఏం అవసరమో అది చేయండి. మీకు డబ్బులు సంపాదించడం, బిజినెస్ పెట్టడం లాంటి విషయాలు హ్యాపీనెస్ ఇస్తే మీరు అదే చేయండి. జాబ్ మానేయండి, బిజినెస్ స్టార్ట్ చేయండి. లేకపోతే దేశాలు తిరిగి దేశదిమ్మరవుతా అంటే అవ్వండి, తప్పులేదు. ఎందుకంటే వన్స్ మీరు ముసలోళ్ళు అయిన తర్వాత మీరు అవతల వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకోడు, మిమ్మల్ని మూలన పడేస్తాడు. లైఫ్ను మరీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. అసలు ఏంటి మీ ఫ్యూచర్ ప్లానింగ్ అది ఇది అంటే, మీకు హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయా, హెల్త్‌ని బాగా చూసుకుంటున్నారా, ఒక 10-20% సేవింగ్ చేసుకోండి. అట్లీస్ట్ మీ ఖర్చులు మందం సంపాదించుకోండి, దట్స్ ఆల్. మీరు అవతల వాళ్ళ మాటలు పట్టించుకోనంత వరకు, అవతల వాళ్ళని చూసి మీరు జెలసీగా ఫీల్ అవునంత వరకు మీరు హ్యాపీగా ఉంటారు. మన ఇంటి పక్కోడో, మన ఫ్రెండో, మన బంధువో, అరే వాడు ఇన్ని ఎకరాల ల్యాండ్ కొన్నాడు, వాడు ఇన్ని బిల్డింగ్లు కట్టించాడు అనే దగ్గర స్టార్ట్ అవుద్ది మన అన్‌హ్యాపీనెస్. లేకపోతే అవతల వాడొచ్చి నువ్వు సంపాదించేది ఇంతేనా, నీ వల్ల అయ్యేది ఇంతేనా అన్నప్పుడు నువ్వు బాధపడితే స్టార్ట్ అవుతుంది నీకు అన్‌హ్యాపీనెస్. అందుకే ఎవ్వరిని పట్టించుకోవద్దు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి, హ్యాపీగా ఉండు.